తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సర్పంచ్ ఎన్నికల దృష్ట్యా రెండో విడత నామినేషన్ కార్యక్రమం రెండో రోజు ఈ రోజు. సో మొదటి విడత ఆల్రెడీ నామినేషన్ కార్యక్రమం పూర్తి కావడం జరిగింది. 3వ తారీఖు రోజు ఫైనలైజ్ చేసేసి ఎన్నికలకు సంబంధించిన గుర్తులు కూడా ఇచ్చేస్తారు. 4th నుంచి ప్రచారం స్టార్ట్ కాబోతుంది మొదటి విడత సంబంధించి. సో ఇక్కడ ప్రధానంగా ఇంత పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ మేము పార్టీ పరంగా 60% బీసీలకు ఇస్తామని చెప్తూనే ఇంకొక వైపు బీసీలు పోటీ చేస్తున్నటువంటి దగ్గర వాళ్ళను చాలా రకాలుగా ఇబ్బందులు పెట్టి చాలా రకాలుగా కిడ్నాపులు చేసుకుంటా నిన్న మేము వెళ్ళాం. ఎక్కడికి? నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం, అదేవిధంగా ఎల్లమ్మగూడెం అనేటువంటి గ్రామానికి వెళ్ళాం. అక్కడ నాగలక్ష్మి అనేటువంటి ఒక యాదవ బిడ్డ సర్పంచ్గా పోటీ చేయడానికి సిద్ధమై నామినేషన్ వేసేటువంటి సమయంలో మొన్న వాళ్ళ భర్తను కిడ్నాప్ చేసి ఎవరు అక్కడ ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనేటువంటి నయా నిజాం, అతని యొక్క అనుచరులు ఎవరైతున్నారో నయా రజ్వీ, రజాకార్ సంబంధించినటువంటి నయా రజ్వీ ఎవరైతున్నారో సందీప్ రెడ్డి, ఉట్కూరు సందీప్ రెడ్డి అనేటువంటి ఇద్దరు వాళ్ళ అన్నదమ్ములు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి జెడ్పీటీసీ అటు ఎవరో పాశం వెంకటరెడ్డి ఎవరు ఉన్నారు రామరెడ్డి. సో వీళ్ళందరూ కలిసి ఆ అబ్బాయిని ఎవరైతే ఉన్నారో ఆ నాగలక్ష్మి భర్త ఎవరైతే ఉన్నారో మర్రి యాదగిరిని కిడ్నాప్ చేసి ఓఆర్ఆర్ చుట్టూ తిప్పుతూ కొడుతూ ఏదైతే కత్తులతోటి పొత్తి కడుపుల దగ్గర పెట్టేసి ఆయన కనీసం వైన్ షాపుల దగ్గర కేసుల బీర్లు తీసుకొని ఆయనకు ఆ గ్లాసులో మందు పోసి ఆ మందులో మూత్రం పోసి తాగిపిచ్చేటువంటి అమానవీయమైనటువంటి ఘటన మన తెలంగాణలో జరిగింది. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో మేము బీసీలకు 60% ఇస్తాం, మేము ప్రభుత్వ పరంగా 42% చట్టం తీసుకురాగలిపోయాం అని చెప్పేసి చెప్తూనే పార్టీ పరంగా 60% ఇస్తామని చెప్తూ ఈరోజు బీసీ బిడ్డలు పోటీ చేస్తూ ఉంటే వాళ్ళపైన ఇంత అఘాయిత్యం జరుగుతూ ఉంటే రేవంత్ రెడ్డి మాత్రం గ్లోబల్ సమ్మిట్ అనుకుంటా, ఫుట్బాల్ మ్యాచ్లు ఆడుకుంటా, ప్రాక్టీస్ మ్యాచ్లు ఆడుకుంటా ఈరోజు టైం పాస్ చేస్తూ ఉన్నాడు. ఏంటి ఆ ఘటన మీకు కనబడట్లేదా రేవంత్ రెడ్డి గారు? ఆ ఘటన మీద మీరు ఎందుకు ఎంక్వైరీ చేయట్లేదు? ఎందుకు ఎంక్వైరీకి ఆదేశించట్లేదు? హోంశాఖ మీ చేతిలోనే ఉంది కదా. కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనేటువంటి ఒక నయా నిజం ఈరోజు అక్కడ ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలపైన ఇంత పెద్ద ఎత్తున అరాచకాలు చేస్తూ ఉంటే, మీ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళను అవతల పార్టీలో ఉన్నటువంటి వాళ్ళ మీద అందరి మీద అరాచకాలు చేస్తూ ఉంటే నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం ఎంతవరకు ఒక సబబు అని చెప్పేసి ఈరోజు ప్రజల పక్షాన్ని మేము అడుగుతా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు చెప్పండి, ఏంటి ఈ దురాగతాలు, ఏంటి అరాచకాలు? మీ బీసీల పైన ఇంత దుర్మార్గాల? అసెంబ్లీ సీట్లు ఇవ్వరు, ఎంత దుర్మార్గం చూడండి. రాహుల్ గాంధీ, నేను చెప్తా ఉన్నాను, బీసీలందరూ కూడా రాహుల్ గాంధీని బీసీల ద్రోహిగా ప్రకటించి ప్రతి ఇంటి గుమ్మం ముందు దిష్టి బొమ్మలాగా రాహుల్ గాంధీ ఫోటో పెట్టుకోవాలి. బరాబర్ రాహుల్ గాంధీ ఫోటో పెట్టుకుంటే వీళ్ళకి బుద్ధి వస్తుంది. ఎందుకంటే బీసీల శత్రు రేవంత్ రెడ్డి అని అను. ఎందుకంటే ఇక్కడ తెలంగాణ ప్రజలకి హామీ ఇచ్చింది ఎవరు? రాహుల్ గాంధీ కాదా? మేనిఫెస్టోలో పెట్టింది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కాదా? ఆ మేనిఫెస్టో ప్రకారం రాహుల్ గాంధీ ఏం చేస్తున్నట్టు కనీసం అడగరా? ఇక్కడ ఉన్నట్టు నాయకత్వాన్ని మీరు ఎంతమంది బీసీలకు టికెట్ ఇస్తారు అడగరా? ప్రతి దశలోనూ కులగణన సర్వే నుంచి మొదలుకొని డెడికేటెడ్ కమిషన్ నుంచి మొదలుకొని ఆర్డినెన్స్ విషయంలో కావచ్చు, బిల్లుల విషయంలో కావచ్చు, జీవోల విషయంలో కావచ్చు, హైకోర్టులో వాదించే విషయంలో కావచ్చు, సుప్రీంకోర్టులో వాదించే విషయంలో కావచ్చు, ఈవెన్ ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ పరంగా 60% ఇస్తున్నటువంటి దాంట్లో కావచ్చు, ప్రతి దగ్గర కూడా ఒక మోసకారి మాటలు చెప్పి ఈరోజు దుర్మార్గమైనటువంటి పాలనకు తెరదీస్తా ఉన్నారు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో. ఎంత దుర్మార్గం అంటే బీసీలు పోటీ చేస్తూ ఉంటే ఇంకొక దుబ్బాక నియోజకవర్గంలో ఎంత దుర్మార్గం అంటే ఒకవైపు దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నాడో చెరుకు శ్రీనివాసరెడ్డి, ఆయనే ఒక కాంగ్రెస్ పార్టీలో ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్నటువంటి ఒక బీసీ వ్యక్తి పోటీ చేస్తూ ఉంటే ఆయనను వద్దని చెప్పేసి 10 లక్షలు ఇస్తామని చెప్తే ఆయన నేను పోటీ చేస్తా అంటే పార్టీని సస్పెండ్ చేసినటువంటి ఘటనలు ఉన్నాయి. ఇంత దుర్మార్గమైనటువంటి వ్యవస్థలో నడుస్తూ ఉన్నాం. చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉన్నారు బీసీల పైన. ఎక్కడికక్కడ దాడులు చేస్తూ, ఎక్కడికక్కడ కిడ్నాపులు చేస్తూ ఇష్టారీతిన వ్యవహరిస్తూ ఉన్నారు. అధికారం ఉంది కదా అని ఈరోజు విర్రవీగుతూ ఉన్నారు. అధికారం ఇచ్చింది బిడ్డ బీసీలకు గుర్తుపెట్టుకోండి.
బీసీలు ఓట్లేసి గెలిపిస్తే మీరు అధికారాన్ని అనుభవిస్తున్నారు, అది గుర్తుపెట్టుకోవాలి. ఇంకా మీ ఆటలు చెల్లవు. ఇదేమి నిజాం పాలన కాదు, రజాకారుల పాలన కాదు, పెత్తందారి పట్వారి పాలన కాదు. ఇది ప్రజాస్వామ్య పాలన, అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ప్రకారం జరుగుతున్న పాలన. ఈ పాలనలో ఇంకా మీరు ఇష్టారీతిన వ్యవహరిస్తామనుకుంటే ఖచ్చితంగా మీలాంటి వాళ్ళ దురాఘాతాలను దుర్మార్గాలను అన్నిటిని కూడా ప్రజల ముందు ఉంచి ప్రజల చేతనే ప్రజాకోర్టులో మీకు తగిన శాస్తి చేపించేటువంటి బాధ్యత మేము తీసుకుంటాం, బరాబర్ తీసుకుంటాం. ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి కల్లబొల్లి మాటలు కట్టబెట్టు. గ్లోబల్ సమ్మిట్ అనుకుంటా, ఆ సమ్మిట్ అనుకుంటా, ఈ సమ్మిట్ అనుకుంటా మీడియాని మేనేజ్ చేసి ప్రయత్నం చేస్తున్నావు కదా, ఇవన్నీ బంద్ చేసి తెలంగాణ ప్రజల బాగోగుల గురించి మాట్లాడు. ఈరోజు గర్భిణులకు బాలింతలకు గతంలో కేసీఆర్ కిట్ ఉండే, సరే అది అయిపోయిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గర్భిణీ స్త్రీలకు కూడా కనీసం వాళ్ళకి ఇచ్చేటువంటి ఏవైతే కిట్లు ఉంటాయో ఇదే పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉంది. ఏమనంటేనేమో ఖజానాలో డబ్బులు లేవు, మేము ఎట్లా ఇస్తామని చెప్పేసి అంటూ ఉంటారు. కానీ ఒక ఫుట్బాల్ మ్యాచ్ మెస్సీతో ఆడడానికి మాత్రం 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉంటాయి. ప్రజల సంక్షేమం గురించి, పేదవాళ్ళ సంక్షేమం గురించి మాత్రం డబ్బులు ఉండవు. ఇక్కడ ఎంత దుర్మార్గమో చూడండి వీళ్ళ యొక్క పాలకుల యొక్క తీరు. పాలకులు దేనికోసం పనిచేస్తున్నారో ఒకసారి ఆలోచించండి. ప్రచార ఆర్భాటాల కోసం 100,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు తప్ప ఈరోజు ప్రజల సంక్షేమం గురించి మాత్రం డబ్బులు తీయమంటే మాత్రం కాసాల డబ్బులు లేవు, అవి లేవు, కేసీఆర్ అప్పుల పాలు చేసి అనుకుంటా తప్పించుకొని తిరిగేటువంటి ప్రయత్నం చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారు. నిత్యం ప్రజలను మోసం చేస్తున్నారు వీళ్ళంతా. వీళ్ళ యొక్క డ్రామాలన్నీ కూడా దయచేసి ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం.